హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై గ్లామ్ వే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా సూపర్బ్‌గా ఉన్నానండి. సో, ఇవాల్టి వీడియోలో మనం వాషింగ్ మెషిన్ ఎలాంటి వాషింగ్ మెషిన్ లైక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ బెస్టా? లేకపోతే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ బెస్టా? అనే దాని మీద డిస్కస్ చేసుకుందాము. అలాగే వాషింగ్ మెషిన్‌లో మనం లిక్విడ్ వాడితే బెటరా? లేకపోతే పౌడర్ వాడితే బెటరా? ఆ విషయం కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. అండ్ అలాగే మన వాషింగ్ మెషిన్ అనేది ఎలాంటి రిపేర్స్ రాకుండా ఎక్కువ కాలం మంచి ఎఫిషియెంట్‌గా వర్క్ చేయాలి అంటే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ దట్ మీరెవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ యూ విల్ నాట్ మిస్ ఎనీ యూజ్‌ఫుల్ కంటెంట్. ఒకప్పుడు వాషింగ్ మెషిన్ అంటే ఏదో లగ్జరీ అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అదొక నెసెసిటీ అయిపోయిందనమాట. ప్రతి ఇంట్లో కామన్ అయింది. మన కంఫర్ట్ కోసం ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే హాయిగా లైఫ్ లాంగ్ పని ఈజీ అవుతుంది. అండ్ అలాగే మెయిడ్స్‌కి ఎక్కువ సాలరీ కూడా ఇవ్వనక్కర్లేదు అన్న ఇంటెన్షన్‌తో అందరూ వాషింగ్ మెషిన్ కొనేస్తున్నారు. అయితే వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు అసలు ఎలాంటి వాషింగ్ మెషిన్ కొంటే బెటర్ అనేది తెలుసుకొని పర్చేస్ చేయడం బెటర్. మార్కెట్‌లో టాప్ లోడ్ అండ్ ఫ్రంట్ లోడ్ 2 టైప్స్ ఆఫ్ వాషింగ్ మెషిన్స్ అవైలబుల్‌గా ఉంటున్నాయి. టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. తక్కువ ఖర్చుతో మనం యూజ్ చేయడానికి ఈజీగా ఉండాలి అనే మెషిన్ కోసం చూస్తుంటే మాత్రం మీరు టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ చూస్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ క్లీనింగ్ అండ్ ఎఫిషియెంట్ మెకానిజం కావాలి అంటే మాత్రం మీరు ఫ్రంట్ లోడ్ ఆప్షన్ బెటర్ ఆప్షన్ అనమాట. దీని ప్రైస్ అయితే కంపారిటివ్లీ హైగా ఉంటుంది కంపేర్ టు టాప్ లోడ్ అనమాట. టాప్ లోడ్వి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి కానీ ఇది ఎక్స్పెన్సివ్ ఉంటాయి బట్ క్లీనింగ్ క్వాలిటీ చాలా బెటర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు టాప్ లోడ్ అండ్ ఫ్రంట్ లోడ్ రెండింటిని కంపేర్ చేస్తూ కొన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి క్లీనింగ్ క్వాలిటీ అనమాట. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ క్లీనింగ్ క్వాలిటీ మచ్ బెటర్ దాన్ ద టాప్ లోడ్. ఎందుకంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్‌లో క్లోత్స్ అనేవి జెంటిల్‌గా వాష్ అవుతాయి. బికాస్ ఆఫ్ ద మోటార్ పొజిషన్ అండ్ అలాగే డ్రమ్ మూవ్‌మెంట్ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా స్మూత్‌గా రన్ అవుతుందనమాట. సెకండ్ క్రైటీరియా వచ్చేసి ఎనర్జీ ఎఫిషియన్సీ. పవర్ కన్జంప్షన్ విషయానికొస్తే ఫ్రంట్ లోడ్ మెషిన్ 50% తక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది వెన్ కంపేర్ టు టాప్ లోడ్ అనమాట. అలాగే వాటర్ కూడా 40% తక్కువ యూజ్ చేస్తుంది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్. ఇన్ జనరల్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్‌కి 5 స్టార్ రేటింగ్ ఉంటుంది అండ్ టాప్ లోడ్‌కి 3 స్టార్ ఉంటుందన్నమాట. దీంతో మనకు క్లియర్‌గా అర్థమవుతుంది కదా ఫ్రంట్ లోడ్ ఎనర్జీ ఎఫిషియెంట్ అని. నెక్స్ట్ వాషింగ్ టైమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుందనమాట. లైక్ 1 ఆటో సైకిల్‌కి 60-90 మినిట్స్. అంటే మనం టైమ్ సేవర్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. బట్ అది పెట్టుకున్నా మనకి మినిమమ్ 1 అవర్ పడుతుంది. అండ్ ఈ టైంలో మొత్తం వాషింగ్, స్పిన్నింగ్, డ్రైయింగ్ చేస్తుందనమాట. అదే టాప్ లోడ్ అయితే 40-45 మినిట్స్‌లో అయిపోతుంది కంప్లీట్ ప్రోగ్రామ్ డిపెండింగ్ అపాన్ ద మోడల్. బట్ ఇందులో స్పిన్నింగ్ స్పీడ్ అనేది 30% తక్కువగా ఉంటుంది టాప్ లోడ్‌లో. సో, మళ్ళీ మనం ఎండకి బట్టలు ఆరనివ్వాలనమాట. నెక్స్ట్ యూసేజ్ ఏ మెషిన్‌లో ఈజీగా ఉంటుందో చూద్దాం. టాప్ లోడ్‌లో ఇదొక అడ్వాంటేజ్ ఉందండి. మనం బట్టలు వేసేటప్పుడు బెండ్ అవ్వకుండా నుంచొని ఎంచక్కగా వేసుకోవచ్చనమాట. సూటబుల్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అండ్ ప్రెగ్నెంట్ లేడీస్. యూజ్ చేయడం అనేది కూడా చాలా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందనమాట. వేరియస్ ఫ్రంట్ లోడ్‌లో మనం వంగి బట్టలు వేయాల్సొస్తుంది మెషిన్‌లో. అది కొంచెం డిఫికల్ట్‌గా అనిపించొచ్చు. అండ్ టాప్ లోడ్‌లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మెషిన్ ఆన్ చేశాక కూడా ఇంకా మనం బట్టలనేవి యాడ్ చేస్తూ వెళ్ళొచ్చనమాట. అదే ఫ్రంట్ లోడ్‌లో అయితే ఒకసారి వేసామంటే అంతే ఇంకా. ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే వరకు డోర్ కూడా ఓపెన్ అవ్వదు. ఇప్పుడు ఏ మెషిన్స్‌కి లిక్విడ్ మంచిదో, పౌడర్ మంచిదో చూద్దాం. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ వాటర్ తక్కువగా వాడతాయి కాబట్టి మనం లిక్విడ్ యూజ్ చేస్తే బెటర్ అనమాట. యూజువల్లీ లిక్విడ్స్ చాలా థిక్‌గా ఉంటాయి కాబట్టి తక్కువ క్వాంటిటీలో కూడా బట్టలు చక్కగా క్లీన్ అవుతాయి. ఎక్కువ లిక్విడ్ వేస్తే నురుగు ఎక్కువై డ్రమ్ పాడవుతుందనమాట. సో, డిజైర్డ్ క్వాంటిటీలో లిక్విడ్ వాడాలి. దట్ డిపెండ్స్ అపాన్ ద బ్రాండ్ వి యూజ్. నేనైతే ఏరియల్ వాడతాననమాట. ఏరియల్ గానీ, సర్ఫ్ ఎక్సెల్ గానీ ఏదైనా మంచిదే. ఈ 2 బ్రాండ్స్ అయితే నేను కంపల్సరీ వాడుతూ ఉంటాను. అదే టాప్ లోడ్ అయితే వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తుంది. సో, పౌడర్ యూజ్ చేసినా అది ఈజీగా మెల్ట్ అవుతాయన్నమాట. సో, కాబట్టి మనకు టాప్ లోడ్‌కి పౌడర్ వాడినా ఏం పర్లేదు. బట్ ఏది పడితే అది కాకుండా మంచి డిటర్జెంట్ చూజ్ చేయాలి. లేదంటే మెషిన్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. వాషింగ్ మెషిన్‌కి ఎలాంటి రిపేర్స్ రాకుండా ఎక్కువ రోజులు మన్నాలి అంటే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. టిప్ నెంబర్ 1 ఏంటంటే మెషిన్‌లో బట్టలు వేసేటప్పుడు మెషిన్ కెపాసిటీని బట్టి వేయాలన్నమాట. ఎక్కువ, తక్కువ వేయకూడదు. ఇలా కొంచెం స్పేస్ ఉండాలి. సో దట్ మెషిన్ ఈజీగా తిరుగుతుంది. అండ్ బట్టలు కూడా నీట్‌గా వాష్ అవుతాయి.
బట్టలు ఎక్కువగా వేస్తే డ్రమ్ ఫ్రీగా మూవ్‌మెంట్ ఉండదనమాట. అండ్ తక్కువ వేస్తే స్పిన్నింగ్ టైమ్‌లో డ్రమ్ మూవ్‌మెంట్ ఫాస్ట్‌గా ఉంటుంది. సో, బట్టలు తక్కువ ఉంటే అది ఇంకా కదిలి పాడయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. బెడ్ షీట్స్ వేసేటప్పుడు ఒక 2 డబుల్ బెడ్ షీట్స్ విత్ పిల్లో కవర్స్ వేస్తే సరిపోతుంది. మెషిన్ లైఫ్ లాంగ్‌గా ఉండాలి అంటే ఇలా మంత్లీ వన్స్ డీస్కేల్ పౌడర్‌తో క్లీన్ చేయాలనమాట. ఇవి ఈజీగా ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటాయి. వీటి లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్లీజ్ చెక్‌ఔట్ చేయండి. అండ్ అలాగే ఏ కంపెనీ మెషిన్స్‌కి వాటి డీస్కేల్ పౌడర్స్ వాడితే బెటర్ అనమాట. ఇలా డ్రమ్‌లో, లిక్విడ్ యూనిట్‌లో, ఇంకా గ్యాస్కెట్‌లో వేసి టబ్ క్లీన్ ఆప్షన్ పెట్టాలి. 95 డిగ్రీస్ టెంపరేచర్ పెట్టి ఒక 1 ½ అవర్ లైక్ 1 అవర్ 45 మినిట్స్ అయితే బై డిఫాల్ట్ చూపిస్తుంది. కంప్లీట్ మెషిన్ వాష్ అవుతుందనమాట. సో, ఇలా మెషిన్ ఎఫిషియన్సీ కోసం మంత్లీ వన్స్ ఖచ్చితంగా ఇలా టబ్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఎప్పుడైతే మనం డోర్ మ్యాట్స్ కానీ, షూస్ లాంటివి వాష్ చేస్తాం కదా! అప్పుడు డర్ట్ బాగా ఉంటుంది డ్రమ్‌లో. సో, ఇమ్మీడియేట్‌గా టబ్ క్లీన్ చేసేయాలి. సో, 1 ½ అవర్ అలా వదిలేసి మీరు ఇంకో పనులు ఏదైనా చూసుకోవచ్చు. టిప్ నంబర్ 3 ఏంటంటే, ఒక్కొక్కసారి బట్టలు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా! ఎందుకు అంటే, మనం జనరల్‌గా బట్టలు వాష్ అయిపోయినా సరే, ఎక్కువ సేపు అలా మెషిన్‌లో ఉంచేస్తాం కదా! ఆరేయడానికి టైం లేకో, లేకపోతే ఏదైనా పని ఉండి మనం అలా చేస్తాము. అప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తాయి బట్టలు. అలాగే కంప్లీట్ వాష్ అయ్యాక బట్టలు తీసేసి డోర్ ఓపెన్ పెడితే బ్యాడ్ స్మెల్ ఉండదనమాట. నెక్స్ట్ టిప్ వాషింగ్ మెషిన్ ఎప్పుడు కూడా ఫ్లాట్‌గా ఉండే ప్లేసెస్‌లో పెట్టాలి. అన్‌ఈవెన్ ఏరియాలో పెట్టకూడదనమాట. మెషిన్ త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్పిన్నింగ్ టైమ్‌లో కూడా అది అన్‌ఈవెన్ ప్లేసెస్‌లో పెడితే అది కింద పడిపోయే ప్రమాదం ఉంటుందనమాట. సో, ఎప్పుడు కూడా ఫ్లాట్ సర్ఫేసెస్ మీద వాషింగ్ మెషిన్ పెట్టాలి. అండ్ ఫైనల్ టిప్ అట్‌లీస్ట్ 15 డేస్‌కి ఒకసారి ఇక్కడ బాటమ్ కార్నర్‌లో ఉన్న ఫిల్టర్ అనేది క్లీన్ చేసి పెట్టుకోవాలనమాట. ఇక్కడ నుండి కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో, అండ్ ఇక్కడ కాయిన్స్, డర్ట్ ఇంకా హార్డ్ పార్టికల్స్ అన్నీ కూడా అక్యుములేట్ అవుతాయన్నమాట. సో, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్లీన్ చేస్తే మెషిన్ ఎఫిషియన్సీ బావుంటుంది. అండ్ బ్యాడ్ స్మెల్ రాకుండా పర్ఫెక్ట్‌గా మెషిన్ అనేది ఉంటుంది. వీడియో హెల్ప్ అయితే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ కామెంటింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. మీ కామెంట్స్ అన్నీ నాకైతే చాలా చాలా మోటివేటివ్‌గా ఉంటాయి. సో, ప్లీజ్ డూ కామెంట్. బాయ్.